భారత రాజ్యాంగ పితామహుడు, భారత రాజ్యాంగ రూపశిల్పి అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు నేటికి జన్మించి 135 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు. 1891 ఏప్రిల్ 14న ఆయన మధ్యప్రదేశ్లోని మహూ పట్టణంలో రామ్జీ సక్పాల్ భీమాబాయి అనే దంపతులకు జన్మించడం జరిగింది. ఆయన సొంత గ్రామమైన మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లా అంబర్వాడ గ్రామంలో రామ్జీ సక్పాల్ భీమాబాయి అనే దంపతులకు 1891 ఏప్రిల్ 14న జన్మించడం జరిగింది. మరి మహర్లో ఉన్నత విద్యను అభ్యసించిన వ్యక్తిగా అంబేద్కర్ గారు ఖ్యాతి గడించాడు. మరి అంతేకాకుండా ఈయన రౌండ్ టేబుల్ సమావేశాలైన 3 రౌండ్ టేబుల్ సమావేశాలకు హాజరైన ఏకైక వ్యక్తి అయినటువంటి ఎవరంటే మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అంతేకాకుండా 1932లో గాంధీజీకి మరి అంబేద్కర్కి పూనా ఒడంబడిక 1932 సెప్టెంబర్ 16వ తేదీన పూనా ఒడంబడిక జరిగింది. వీరిద్దరికీ మధ్యవర్తిత్వం వహించిన వ్యక్తి ఎవరు అంటే మదన్ మోహన్ మాలవ్య, సిఆర్ రాజాజీ. మళ్ళీ 1936లో ఇండిపెండెంట్ రేపుల పార్టీని స్థాపించాడు. 1942లో అఖిల భారత షెడ్యూల్ కులాల పార్టీని స్థాపించాడు. 1947లో నెహ్రూ నాయకత్వంలో కేంద్ర న్యాయశాఖ మంత్రిగా పనిచేశాడు. మళ్ళీ అంబేద్కర్ యొక్క నినాదం బోధించు, సమీకరించు, పోరాడు అనే నినాదం ఇచ్చాడు. మన భారత రాజ్యాంగాన్ని రూపొందించుటకు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు సమయం పట్టింది. 60 దేశాల రాజ్యాంగాలను పరిగణలోకి తీసుకొని మన భారత రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగింది. 234 పేజీలు ఉన్నాయి, 13 కేజీల ఉంది. మళ్ళీ ఢిల్లీలోని హీలియంతో నింపి మన భారత రాజ్యాంగాన్ని భద్రపరిచారు. భారత రాజ్యాంగ పితామహుడైనటువంటి మన అంబేద్కర్ గారు 1956 డిసెంబర్ 6న మరణించడం జరిగింది. ఈ విధంగా అంబేద్కర్ గారు గురించి